నేను లైకును రా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే నన్ను ఒకసారి నొక్కండి. నేను కమెంట్ అనరా, ఏ వీడియోలో మీకు ఏమేమి నచ్చాయో కింద టైప్ చేసి పెట్టండి రా. నేను షేర్ బటన్ ని రా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చెయ్యండి. అయ్యి బాబోయ్ ఏంటిలు ఏండే, నేను సబ్స్క్రైబ్ నండి. అలా నేను రాగి అని మర్యాద లేకుండా మాట్లాడినండి. మా ఛానల్లో వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే కోసంత సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ల కోసం ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి బాబా, మీకు పుణ్యం ఉంటది. ఏది ఎక్కువ ఆడేస్తున్నావు, నాన్నగారు థర్డ్ హ్యాండ్లు అమ్మేలేదు కదా. ఇక్కడ ఉంది గుచ్చిమండ. ఒరే పనికి మళ్ళీ అదవా, పొద్దున్నే లేచిన వెంటనే ఎవడన్నా దేవుడి ఫోటో చూస్తారా, ఈ ఫోన్ కాదు. నాన్నగారు మీరు ఎలా అంటారా మాకు తెలుసు, అందుకే డైరెక్ట్ ఆ దేవుణ్ణి ఫోన్ లో పెట్టుకున్నా. మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవాడు, మంగళాకారుడు మా శ్రీనివాసుడు. గోవిందా గోవిందా. పళ్ళు తోముకోకుండా దేవుడికి దండం పెడతావేట్రా? అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను తిడతారా? నిన్ను ఈ పాయింట్ మీద ఏంట్రా, ఏ పాయింట్ మీదైనా తిట్టచ్చు. పనికి మళ్ళీ ఎదవా, పోరం బొక్కేదవా, యాప్రాసేదవా. నిన్ను తిట్టి తిట్టి నాకు అలిపోతుందిరా. మాకేమో ఊపోతుంది ఏంటండి, మాకు అడిపోతుంది. అయినా మిమ్మల్ని తిట్టొద్దన్నారా, నాది బుద్ధి తక్కువ. ఇప్పుడు పళ్ళు తవ్వకుండా వచ్చి దండం పెట్టుకున్నాం అనుకోండి, స్నానం చేయలేదే అంత. ఇప్పుడు స్నానం చేసి వచ్చి దండం పెట్టుకున్నాం అనుకోండి, పంచె కట్టుకోలేదే అంత. ఇప్పుడు పంచె కట్టుకుని వచ్చి దండం పెట్టుకున్నాం అనుకోండి, పొట్టు పెట్టుకోలేదే అంత. తప్పించుకోవడానికి నా దగ్గర 100 కారణాలు ఉంటాయి, ఎత్తడానికి మీ దగ్గర 1000 కారణాలు ఉంటాయి. సో పొద్దు పొద్దున్నే మీతో నాకు ఎందుకులే గాని, నేనేం నిద్ర లావలేదు, మేము చూడలేదు. గుడ్ నైట్ నాన్నగారు, స్వీట్ డ్రీమ్స్. ఈ బోకాన్ని పెంచడం కంటే ఓ బర్రెని పెంచుకోవడం బెటర్. రోజు 4 లీటర్ల పాలనే ఎత్తది. ఆ బర్రెనైతే డబ్బులు ఇచ్చుకోనాలి, నేనైతే ఫ్రీయేగా, అందుకే కానీ సార్ మాకు తెలీదే ఏంటి. లక్ష్మి టిఫిన్ పెట్టు. వెళ్ళిపోయారు. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు ఏంటో ఇన్స్టాగ్రామ్ లో చూసాను. రిలీజ్ చెయ్యాలి. ఓరిని పిచ్చుకొక్క నాయాలా, భయపడి చచ్చాను కదరా. నేను అండర్వేర్ ను రా. నైట్ టైం కూడా నన్ను గజ్జలకు పట్టేసేలా టైట్ గా వేసుకొని ఎందుకురా ఇబ్బంది పెడుతున్నారు? తీసి అవతల పడేయండి, నాకు కొంచెం రిలీఫ్ ఇవ్వండి, లేకపోతే మీ గజ్జలే కొట్టేస్తాయి. నువ్వు అంత బాధపడకలే అంటారా మీరు. నాకు నైట్ టైమే కాదు, మార్నింగ్ కూడా వేసుకునే అలవాట్లేదు. ఇన్స్టాలో ఒక మోటివేషనల్ ఇన్ఫ్లుయెన్సర్ మోటివేషన్ వీడియోల్ని స్టార్ట్ చేశాడు. కానీ ఆ మోటివేషన్ వీడియోస్ కి వ్యూస్ రాకపోవడంతో డిమోటివేట్ అయ్యి సూసైడ్ చేసుకున్నాడు. పిట్టి మ్యాన్. హల్లెలూయా. నీకు సిగ్గులేదా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నావు, అయినా ఇంట్లో అమ్మా నాన్నల సంపాదన మీద బతకడానికి సిగ్గు రావట్లేదారా? మార్రా మార్రా మార్రా. అర్జెంట్ గా ఎలాగైనా మారిపోవాలి. అమ్మయ్యా, ఇన్స్టా నుంచి వాట్సాప్ కు మారిపోయాం, చాలు. ఉక్కు మావాడేంటి బ్లాంక్ ఫోటో పెట్టాడు, ఇదేమన్నా స్నాప్ స్ట్రీక్ అనుకుంటున్నాడా ఏంటి? ముందు స్టేటస్ బ్లాక్ గా పెట్టానని చూస్తున్నారా? అమ్మ లేని ఎవరి జీవితం అయినా అంతకారమే అని సింబాలిక్ గా చెప్తామని అలా పెట్టా. హ్యాపీ మదర్స్ డే అమ్మా, అండ్ హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీవన్ అండ్ టు ద ఫ్యూచర్ మదర్ ఆఫ్ మై కిడ్. స్టాటస్ క్రింజ్ అనుకుంటే ఈ లాస్ట్ లైన్ ఇంకా క్రింజ్ గా ఉంది. ఐ డోంట్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ సీక్రెట్. హ్యాపీ మదర్స్ డే మీను. ఫ్యూచర్ లో మనకు పుట్టబోయే పిల్లలకి అమ్మ నువ్వేగా, అందుకే సర్లే స్టేటస్ లో బెటర్. మదర్ ఈజ్ నాట్ ఏ ఫెదర్ టు టేక్ అవే బ్రదర్, షీ ఈజ్ గాడెస్ ఫ్రమ్ హెవెన్, సో లుక్ ఆఫ్టర్ హెర్ 24/7. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్. వాడి అమ్మ
ఈ రోజు మదర్స్ డే అనుకుంటా. అయ్యి బాబోయ్, మదర్స్ డే అనగానే అమ్మ మీద ప్రేమ అంతా ఈ రోజే తణుకొచ్చేస్తుంది అదోళ్ళకి. అన్ని అవే స్టేటస్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ. నన్ను కంటికి రెప్పగా ఇంటి పైన పెట్టుకొని చూసుకుంటున్న మా ఆంటీకి హ్యాపీ మదర్స్ డే ఆంటీ. ఛీ, ఇంకా ఆంటీ ఏంటి అమ్మా? కష్టమైన కన్నీళ్ళైనా నీ డిక్షనరీలో లేకుండా చూసుకుంటానమ్మా. లక్ష్మమ్మ అమ్మా అమ్మా నీ పెద్దవాణ్ణమ్మా, తిండి లేక చిక్కిపోయానమ్మా. రే 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 రే, నీకు అమ్మలేదని మా అమ్మతో స్టేటస్ పెట్టేతా. ఈడు పప్పులు అమ్మ దగ్గర ఉడికే అంటే మా అమ్మ పులిహార కలవదు. అర్జెంటుగా వెళ్ళి నమ్మకే గట్టిగా పిండి కలిపే. అమ్మా అమ్మా మామీ. ఏంట్రా? ఏంటమ్మా నువ్వు 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 వంట చేస్తున్నావా? అదేంట్రా అలా అడుగుతావు? రోజు చేస్తాను కదా. రోజు చేయడం కాదమ్మా, అసలు ఈ రోజు ఎందుకు చేస్తున్నావు? రోజు నేనే చేస్తున్నాను కాబట్టి ఈ రోజు కూడా నేనే చేస్తున్నాను. అప్పా, ఈ రోజు నువ్వు వంట చేయకూడదమ్మా. ఎందుకురా? బిర్యానీ ఏమైనా ఆర్డర్ పెడుతున్నావా? అప్పా అది కాదమ్మా, ఈ రోజు అసలు ఏంటో తెలుసా? డూ యూ నో ద వాల్యూ ఆఫ్ దిస్ డే? డూ యూ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంటే ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ రోజు ఏమై ఉంటుందబ్బా? కొంపదీసి గురు పౌర్ణమి ఏంట్రా? సాయిబాబా గుడికి వెళ్దాం అనుకున్నాను. కాదే, వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి. అవునా? ఇంకా మీ మదర్స్ కి ఎప్పుడు థర్స్డేలు సాటర్డేలేనా? ఇంకే డేలో ఉండవా? ఉన్నదిరా. ఆ ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చావు. ఏంటది? మండేరా. నువ్వు గుళ్ళు తిరిగి తిరిగి ఏదో గుళ్ళో నీ బ్రెయిన్ వదిలేసావే. ఈ రోజు ఫుల్ మూన్ డే సండే కాదు, మదర్స్ డే. అంటే అమ్మల దినోత్సవం. ఈ ప్రపంచంలో తల్లికి మించిన యోధురాలు ఎవ్వరూ లేరు. అందుకే ఈ రోజు నేను నీకు నేషనల్ హాలిడే డిక్లేర్ చేస్తున్నా. వచ్చాడండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేషనల్ హాలిడే ఎత్తాడంట. రే 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 రే. అమ్మలకు కావాల్సింది హాలిడేస్ కాదురా, హ్యాపీ డేస్. అయితే నీ శాఖరకంలో అడుగు. వాడి మాటలు మీరేం పట్టించుకోకండి అండి. హ్యాపీ మదర్స్ డే టు మై బ్యూటిఫుల్ మదర్ ఫ్రమ్ అనదర్ మదర్ టు దిస్ బ్రదర్. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నా స్టేటస్ చూసావా అమ్మా? లేదురా, ఏం పెట్టావు? నా స్టేటస్ చూడలేదా అమ్మా? దిస్ ఈస్ సో హట్టింగ్. ఐ యామ్ హట్టెడ్. సొసైటీలో నీకున్న స్టేటస్ కి జనాన్ని మొహే చూడరు. అవంటి మనీ స్టేటస్ కూడా చెప్తారేంటి? నువ్వు మధ్యలో రాకు. మదర్స్ డే రోజు సొంత అమ్మకే స్టేటస్ పెట్టలే నువ్వు ఒక కొడుకుతోనే సమానం కాదు. అబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా మీ స్టేటస్ గోలా? అసలు నువ్వేం పెట్టావు, వాడేం పెట్టలేదు. నువ్వు వాడి స్టేటస్ చూడడానికి వీల్లేదు. ఆంటీ, మీరు వాడి స్టేటస్ చూద్దామన్నా ఉండదు. ఎందుకంటే ఆడి పెట్టలేదు కాబట్టి. నేను నీలాగా ఓన్లీ మదర్స్ డే రోజే స్టేటస్ పెట్టే డేట్ కాదురా. మరి రోజు స్టేటస్ పెట్టే టైపా? కాదు, అసలు స్టేటస్ పెట్టని టైపు. నేనే బెటర్ కదా ఆంటీ, కనీసం ఈ రోజైనా స్టేటస్ పెట్టాను. అవునరా. ఏంటమ్మా అవును? తల్లి మీద మనకున్న ప్రేమ స్టేటస్ లో కాదు, చేతల్లో చూపించాలి. అవునరా మను, కరెక్ట్ గా చెప్పావు. మనకి ఎవరి మీదైనా ప్రేమ ఉంటే దాన్ని మాటల్లో కాదు, చేతల్లోనే చూపించాలి. థ్యాంక్ యూ మమ్మీ. ఇప్పుడు వీడికి ఇస్తాను చూడండి. అందుకే ఆంటీ మీకోసం ఈ చాక్లెట్ తీసుకొచ్చా. ఈ మిఠాయితో మదర్స్ డే రోజు తీయని శుభారంభం చేసుకుందాం. ఏది చేపట్టండి. హ్యాపీ మదర్స్ డే ఆంటీ. అబ్బా, థ్యాంక్ యూ రా గోరా. ఎరా ఎలా ఇచ్చాం? ఎప్పుడో కాలేజ్ లో మీ అంకుల్ ఇచ్చారా, మళ్ళీ నువ్వే ఇవ్వడం. ఓ వావ్, దట్స్ మస్ట్ బి స్పెషల్ యార్. ఎరా మన ఎలాగిచ్చాం? చూసి నేర్చుకోరా పెదవా. ఎప్పుడైనా ₹1 చాక్లెట్ ఇచ్చావా, ఇంకా నా దగ్గర ఉన్నవే లాక్కొని తినేస్తావు. థ్యాంక్ యూ రా గోరా. నాకు పెద్ద కొడుకు ఉంటే ఇలానే చేసేవాడేమో. సూపర్ ఎమోషన్ మమ్మీ, మోషన్ వచ్చేస్తుంది. నీ అమ్మ కాదురా నా అమ్మ, నా ఒక్కడికే అమ్మ, కోతి నా రసగొల్లా. ఏంటమ్మా నువ్వు?
నువ్వెలాంటి మెటీరియలిస్టిక్ గిఫ్ట్స్ పడిపోతావు అనుకునే. మెట్లు మించి పడిపోవడం ఏంట్రా? పంపతీసి తోసేస్తావా ఏంటి? అబ్బా అమ్మ, సెట్ల మించి పడిపోవడం కాదే, మెటీరియలిస్టిక్ గిఫ్ట్స్ అంటే ఇలాంటి చాక్లెట్లు, పూలు, పినీసులు వీటికే పడిపోతావా? నేను నీకోసం ఎన్ని పెద్ద పెద్ద ప్లాన్ చేస్తాను అనుకున్నావు, అలాంటిది నువ్వు ఇలాంటి చిన్న చిన్న వాటికి పడిపోతావేంటే? ఆ పెద్ద పెద్దవా ఏంట్రా అవి? ఏంటమ్మా అవి? చెప్పేస్తా. పెద్ద పెద్ద అంటే పెద్ద పెద్దయే, చేసినప్పుడు మీరే స్టాప్ అవుతాను. ఆహా, అదేదో త్వరగా చెయ్యమ్మా, చూసి తరిస్తాం. నువ్వు అడగని చేస్తారంటే మాకు సిఎట్ స్ట్రాటజిక్ టైమౌట్ కావాలి. ఆలోచించుకుని వచ్చేస్తాడు. నువ్వు ఇతరులు వెయిట్, మేము అబ్బి వెళ్తాం. హలో మావా, హ్యాపీ మదర్స్ డే రా. నాయి చెప్తున్నా ఏంట్రా? నాకు బ్రదర్ అయినా మదర్ అయినా నువ్వే కదా మావా. అమ్మకైనా కొన్ని విషయాలు చెప్పాం గాని ఫ్రెండ్ కి మాత్రం అన్ని విషయాలు చెప్తాం. సో యువర్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, ఆఫ్ మదర్ ఫ్రమ్ సేమ్ బ్రదర్. ఏదైనా బ్రదర్ వచ్చింది ఫ్రమ్ మదర్. సైలెంట్ మదర్స్ అందరికి హ్యాపీ మదర్స్ డే. ఒరే నువ్వేం చెప్పావు నీకని అర్థమైందా? అర్థమైంది మావా, మళ్ళీ చెప్పనా? వద్దురే. అయినా నేను నా కన్ఫ్యూజన్ తీర్చుకున్నాను నీకు ఫోన్ చేస్తే నువ్వేంటి మావా నన్ను కన్ఫ్యూజ్ చేస్తావు? అర్జెంట్ గా అమ్మని ఇంప్రెస్ చేయడానికి ఏదో ఒక మంచి ఐడియా చెప్పు. నాలే స్టేటస్ పెట్టారా? అది ఆల్రెడీ గోదాగారు పెట్టేశారా? అలా అయితే చాక్లెట్ కొనివ్వు. కిరాణా కొట్ట ఐడియాలు కాదు మామ, సూపర్ మార్కెట్ ఐడియా చెప్పు. అయితే పెద్ద సిల్క్ చాక్లెట్ కొనివ్వరా, 170 రూపీస్ ది. నీకు అనవసరం కాల్ చేశాను మామ, పెట్టే. ఏంటి ఇంకో ఐడియానా? కాదురా, 1 సెకండ్ హ్యాపీ మదర్స్ డే. పెట్టపే. వీడికి అనవసరంగా ఫోన్ చేసినట్టమ్మా. అన్నాను కాల్ రా, ఎవడీడు? మాకి చిక్వామను, నేను చెప్పేది జాగ్రత్తగా విను. రే చించంగు, నువ్వా? అవును అవును, టుడేస్ హ్యాపీ మదర్స్ డే. సో లక్ష్మణ్కి చెయ్యాలి దీన్ని ఒక స్పెషల్ డే. అవునరా, నేను కూడా ఆ ఐడియా కోసం చూస్తాను. కరెక్ట్ టైం కు నువ్వు ఫోన్ చేసావు. తెలుగు దానికోసమే నేను ఇరుక్కు. నువ్వు ఎక్కువ బ్రెయిన్లు వాడేకు. అమ్మయ్య, థ్యాంక్ యూ రా. ఈ అమ్మకి ఐడియా ఏంటి? అమ్మకు రోజు కనిపించేవి మీ 4 ఫేసులు. సో బయటికి తీసుకెళ్లి చూపించేవి 4 కొత్త ప్లేసులు. నిజమేరా, సూపర్. నెక్స్ట్ ఈ రోజు ఆపాల్సిన అవసరం లేదు కూరగాయల బండి, తీసుకెళ్లి తినిపించే అరేబియన్ మండి. ఉందా, మా అమ్మ ఎప్పుడు తినలేదు. సూపర్ 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 ఐడియా. నెక్స్ట్ తగ్గించాలంటే పక్కింటి పంకజం గేరా, తీసుకెళ్లి కొనిపెట్టే ఒక జీరా. ఓ మై గాడ్, చీర మన బడ్జెట్ కి టూ కాస్ట్లీ మ్యాన్. ఇట్స్ ఓకే, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం. నెక్స్ట్ 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 అమ్మ చూసే డైలీ సీరియల్ మీ హాల్లో, సో తీసుకెళ్లి చూపించే ఒక మూవీ సినిమా హాల్లో. అబ్బా సూపర్ ఐడియా రా. ఇవన్నీ అయిపోయాక సెకండ్ షోకి వెళ్ళిపోతే ఈ రోజు మొత్తం సెట్. అమ్మ ఫుల్ హ్యాపీ అయిపోద్ది. హైకు హైకు, ఆల్ ద బెస్ట్ రా బోకు. వెళ్ళి మోర్కే సీకు అంటే. మమ్మీ మమ్మీ, ఇక్కడే ఉన్నాను రా, ఎందుకు అలా అరుస్తున్నావు? కమాన్ మమ్మీ, రెడీ అవ్వు. రెడీ అవ్వాలా? ఎక్కడికి రా? ఎక్కడికి రా? నీకెందుకా, ఈ రోజు నేను మా అమ్మని తీసుకుని డేట్ కి వెళ్ళబోతున్నాను. డేటా? ఖర్జూరాలు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదరా, మళ్ళీ కొండం ఎందుకు? మళ్ళీ అవి కొనడానికి నన్ను తీసుకెళ్ళడం ఎందుకు? అబ్బా అమ్మా, డేట్ అంటే ఖర్చూరం కాదే, బయటికి తీసుకెళ్దాం. సో ఈ రోజు నేను నిన్ను బయటికి తీసుకెళ్ళబోతున్నా, అంటే మన ఇద్దరు డేట్కి వెళ్ళబోతున్నా. బయటకా? ఎందుకురా డబ్బులు దండుగా? డబ్బులు అందగా ఏంటమ్మా అలా అంటావు? రోజు ఇంట్లోనే కూర్చుంటావు కదా, ఈ ఒక్క రోజు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం పదా. ఏం వద్దులేరా, నేను ఎక్కడికి రాను, కావాలంటే మీరు వెళ్ళండి. అబ్బా నేను ఎప్పుడే వెళ్తామమ్మా, ప్లాన్ వేసిందే నీకోసం, నువ్వే రానన్నావు. అబ్బా నేను రానురా, అయినా ఇంట్లో మీ నాన్నగారు ఉంటారు కదా, ఆయనకి భోజనం అవి ఎవరు పెడతారు? కావాలంటే డబ్బులు ఇస్తాను, మీరు వెళ్ళేసి రండి. నిన్ను రమ్మంటుంటే మమ్మల్ని వెళ్ళమంటారేంటే? అది రాదురా మను, అది రాదు. ఎందుకంటే మనకంటూ బయట ఓ ప్రపంచం ఉంది, కానీ దానికి మాత్రం మనమే ప్రపంచం. పొద్దున్నే లెగ్స్ వంట ఉండాలి, మన క్యారేజీలు కట్టాలి, అదైన వెంటనే వాడేసిన గిన్నెలన్నీ తోమాలి, ఇల్లు తొడవాలి, బట్టలు ఉతకాలి. ప్రతిరోజు ఒకటే పని, శనివారం లేదు ఆదివారం లేదు. రోజు ఇంత పని చేస్తూ ఇంత కష్టపడే అమ్మని నీకేం కావాలో నువ్వు చెప్పమ్మా, నువ్వేమడిగినా అది నేను ఇస్తాను అని నువ్వు చెప్తే అది కోరుకునేది ఒక్కటేరా, ఒక్కరోజు విశ్రాంతి.
ఈ పనులన్నిటి నుంచి ఒక రోజు విశ్రాంతి. ఈ ప్రపంచంలో పండక్కి సెలవు ఆశించింది, పని చేసి జీతం ఆశించింది ఒక్క అమ్మేరా. అయినా తప్పంతా మందేరా. అరగంట కష్టపడి మ్యాగీ వండి మాస్టర్ చెఫ్ లా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మనకు రోజు వండి పెట్టే వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఇవ్వం. 4 అడుగులు నీళ్ల బకెట్ మోస్తేనే మన నడుము పట్టుకుంటాం. అలాంటిది బకెట్లు బట్టలు ఆరేసే వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఇవ్వం. తినేసిన ప్లేట్ ని పెద్ద జమీందార్ లాగా సింక్ లో పడేస్తాం. కానీ ఆ అంట్లు కడిగే వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఇవ్వం. ఇవే కాదురా, ఇంకా బోల్డ్ పనులు. 1 2 ఇంట్లో కష్టం వచ్చినా ఒంట్లో కష్టం వచ్చినా నోట్లోంచి ఫస్ట్ వచ్చే పదం అమ్మ. అలాంటి అమ్మకి మనం రోజు మన ఆనందాన్ని పంచుకుంటున్నామే తప్ప వాళ్ళ పనులని మనం పంచుకోలేకపోతున్నాం. నిజమే నాన్నగారు, మనం అంతా రోజు ఇంట్లో అమ్మను గుర్తిస్తాం కానీ తన పడే కష్టాన్ని ఎవరు గుర్తించం. అంతెందుకు ఇప్పుడు మీరు చెప్పేదాకా నేను గుర్తించలేదు. సారీ అమ్మా. అవునంటీ, నేను కూడా సారీ. చాలే ఊరుకోండ్రా. అమ్మా, మదర్స్ డే రోజు మన ఫాదర్ ద్వారా నాకు జ్ఞానోదయం అయింది కాబట్టి ఈ రోజు నేను నీకు ఇచ్చే గిఫ్ట్ లో చిన్న మార్పు. ఏంట్రా అది? ఈ రోజు డేట్ కి నువ్వు నాన్నగారు వెళ్ళండి, ఇంట్లో పనులన్నీ నేను గోరగడి చూసుకుంటాం. ఇదేదో బాగుందిరా. మేము కూడా బయటికి వెళ్ళి చాలా రోజులైంది. ఆ మీరు ఆరాంసే వెళ్ళిరండి నాన్నగారు, ఇంట్లో పనులన్నీ నేను గోరగడి చూసుకుంటాంగా. ఒరే, నువ్వు చేస్తానంటే చెయ్యి, మధ్యలో నన్ను లాగుతావేంట్రా? నా అమ్మ కాదువా, నీ అమ్మ కదా, నీ ఒక్కడికి అమ్మ కదా. పద, పనులు కూడా నువ్వు అక్కడవే చేతికి. ఆ, నా